హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. మరి అడ్వాన్స్ అప్డేట్లో భాగంగా ఎవరిని నామినేట్ చేశారు, అలాగే నిఖిల్ చీఫ్గా ఉన్న నిఖిల్ ఎందుకు నామినేషన్లకు వచ్చాడు, వీటికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాము. ఇక నామినేషన్ల విషయాలు చూసుకుంటే ప్రేరణ ఆదిత్య ఓం గారిని అలాగే నాగమణికంఠని చేసింది. సో మొత్తం చెప్పాలి కాబట్టి కొంచెం లెంత్ ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇక ఆదిత్య ఓం వచ్చేసి విష్ణుప్రియని నైనికాని చేశాడు. అంటే ఏ రీజన్స్ వల్ల చేసి ఉంటారు అనేది కూడా మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక నబీల్ ఆఫ్రిది వచ్చేసి విష్ణుప్రియ అండ్ నైనిక. నిఖిల్ చీఫ్ నిఖిల్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ నాగమణికంఠను చేశారు. యష్మి నాగమణికంఠ అండ్ ఆదిత్య ఓం. కిరాక్ సీత నాగమణికంఠ అండ్ విష్ణు. ఇక విష్ణుప్రియ వచ్చేసి నబీల్ ఆఫ్రిది అండ్ నైనిక అని చేసింది. యాజ్ ఇఫ్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మోస్ట్లీ ఇదే ఉంటుంది. ఇలా నామినేషన్స్ చేయడం జరిగింది. మరి హైయెస్ట్ నామినేషన్స్ ఎవరికి పడ్డాయి అంటే విష్ణుప్రియకి 4. నిన్న బాగా ఆడింది కదా, కాకపోతే ఆమె ఆడేది ఇట్లా సరదా గేమ్స్ కానీ వేరే ఆమె ఆడదు కాబట్టి ఏమో అని నేను అనుకుంటున్నా. మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఏమైనా మాటలన్నందుకు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ తర్వాత నైనికాకి 3 పడ్డాయి. నైనికాకి 3 పడ్డాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు తెలిసి గేమ్లో పెద్దగా యాక్టివ్గా లేదని. ఇక నాగమణికంఠ ద మ్యాన్, ఇంకా ఆయన గురించి ఏం చెప్పాలో, గేమ్ చేంజరా లేకపోతే గేర్ చేంజర్ ఏమని చెప్తారు. ఎందుకంటే ప్రతిసారి నామినేషన్లకు వస్తాడు, ప్రతిసారి ఎక్కువ నామినేషన్లు వేసుకుంటాడు, అలాగే ఓట్లు కూడా ఎక్కువ వేయించుకునే ఏకైక వ్యక్తి నాగమణికంఠ. ఆయన కూడా 4 నామినేషన్స్ పడ్డాయి. ఏ రీజన్ వల్ల పడి ఉంటాయి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక మనకు మిగిలింది వచ్చేసి ఇక చీఫ్లుగా ఉన్న నిఖిల్ అండ్ సీత. మరి సీత రాలేదు నామినేషన్స్కి, నిఖిల్ ఎందుకు వచ్చాడు అంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఒక పవర్ ఇచ్చాడట. 2 చీఫ్లు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిట్లోంచి ఒకరిని సేవ్ చేసి ఒకరిని డైరెక్ట్గా నామినేషన్లో ఎత్తి పడేయండి, కుదేయండి అని చెప్పేసి. ఇక సీతకి అంతో ఇంత గుడ్ నేమ్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. ఇక నిఖిల్కి యునానిమస్గా నాకు తెలిసి పృథ్వీక నాయనిక తప్ప ఎవరు సపోర్ట్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. మరి ఇంకెవరైనా సపోర్ట్ చేసి ఉంటారా, నిఖిల్కి ఎంతమంది సపోర్ట్ చేసి ఉంటారు అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. సో నిఖిల్ని అలా బుట్టలో కూర్చోబెట్టి తీసుకొచ్చి నామినేషన్లో పడేశారంట. సో నిఖిల్కి నాకు తెలిసి ఓట్లు బాగానే పడతాయి. ఎనివే నిఖిల్ అందువల్ల నామినేషన్లోకి వచ్చాడు. సో ఇది నామినేషన్స్ లిస్టు. సో మరి రీజన్స్ ఏమై ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి, ఇస్తూనే ఉంటాను. బాయ్.